విష్ణు గారు చెప్పండి, ఫస్ట్ రాధాకృష్ణ గారి వైఖరి క్షమాపణ చెప్పకపోగా నన్ను టార్గెట్ చేశారని గొడవ రోధిస్తారు ఎందుకు? ఒక మాటలో క్షమాపణ చెప్పి ఎస్ నా తప్పు అయిందని చెప్తే అయిపోయేది కదా. సో జగన్ గారు రాధాకృష్ణ గారికి ఇచ్చిన వార్నింగ్ ఏమిటి, దానికి రాధాకృష్ణ గారు రోదన ఏమిటి? సార్ ఇప్పుడు 2 ఇష్యూస్ సార్. ఒకటేమో రాధాకృష్ణ గారు మహిళల గురించి ఆయన మొన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకటి, అలాగే రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ 2 అంశాలు కూడా చర్చనీయాంశంగా నడుస్తున్నాయి. మొట్టమొదటిది మహిళల గురించి. యావత్ భారతదేశం అంతా కూడా మహిళలకి హక్కుల కోసం, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం, మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ స్కిల్స్ అంటే పారిశ్రామిక రంగం కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి, అలాగే క్రీడా రంగం కానివ్వండి, సంగీత సాహిత్య రంగాల్లో మహిళలు ఉన్నత స్థితికి వెళ్తున్నటువంటి తరుణంలో చట్టసభల్లో కూడా వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పని ప్రభుత్వాలు లోక్సభలో బిల్లులు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒక మీడియాకు సంబంధించినటువంటి రాధాకృష్ణ గారు వాళ్ళ మధ్యవర్తిగా ఉండాల్సినటువంటి ఆయన కేవలము తెలుగుదేశం ప్రయోజనాల్ని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యుల యొక్క మహిళల గురించి ఆయన నీచంగా మాట్లాడటము, అసందర్భంగా మాట్లాడటము, కించపరిచే విధంగా మాట్లాడటము, ఇది ఏ రకంగా అనిపిస్తుంది? ఇది ఆంధ్రప్రదేశ్లో యావత్ మహిళా లోకం అంతా కూడా బాధపడినటువంటి రోజు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా బాధపడినటువంటి రోజు. యాక్చువల్గా భారతదేశంలోనే అంతా ఈ రకంగా మహిళల గురించి గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటే రాధాకృష్ణ గారు ఈ రకంగా దిగజారిపోయి ఆయన పత్రికల్లో ఆయన వార్తల్ని ఈ రకంగా ప్రచారం చేయటం ఒకటి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు, దాన్ని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సమర్థిస్తున్నారంటే, సపోర్ట్ చేస్తున్నారంటే యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాలు ఒక పక్క ఉంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అయినటువంటి భారతీయ జనతా పార్టీ, కూటమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 ఒక రకంగా ఉన్నాయనంటే ఏ రకంగా పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా మహిళల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా ఇంత నీచంగా మాట్లాడతారా, ఇంత దిగజారిపోయి మాట్లాడతారా, ఈ రకంగా మీరు మాట్లాడటం సరైనటువంటిది కాదు, అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి, కించపరిచే విధంగా ఉన్నాయి, మీరు క్షమాపణ చెప్పండి, తప్పు జరిగిందని చెప్పని ఒప్పుకోండి అని చెప్పని క్లియర్గా చెబితే, ఒప్పుకోకపోతే ఎదురుదాడి చేస్తూ ఉంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించినటువంటి ఈ రకంగా చేసింది, ఆ రకంగా చేసింది, ఇంట్లో తల్లి చెల్లి, ఈ విషయాలన్నీ అసందర్భమైనటువంటి విషయాలన్నీ కూడా, అసందర్భమైనటువంటి మాటలన్నీ కూడా రాసుకుంటూ ఆయన పేజీలు నింపుకుంటూ సంతృప్తి పడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ అంటే హెచ్చరించారు. ఏమని హెచ్చరించారు? ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే, ఈ రకమైన క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. దానికి ఆయన భయపడిపోతుందని, మావి గారి నుంచి బయటపడడం కోసం ఈ రకంగా చేస్తుందని చెప్పని ఆయనకేదో సొంత కథనం రాసి ఆయన ఏదో టార్గెట్గా చేసినట్టుగా ఆయన మళ్ళీ బిల్డప్ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ రకంగా ఎందుకు కించపరిచారు, ఎందుకు వాళ్ళ యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా విష్ణు గారు ఇప్పుడు మనం పోసాని కృష్ణమురళి గారిని చూసాం. ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ ఆయన ఇంతకంటే ప్రముఖుడే కదా, పెద్ద సినిమా యాక్టర్ కదా, మరి ఆయన ఏమన్నా కనికరం చూపించారా? అది ఎంత దారుణంగా అన్యాయంగా ఎప్పుడు లేని కొత్త ఈ పద్ధతులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల మీద ఉన్నవి లేనివి కేసులు పెట్టి అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారే. ఇంకా ఇప్పటికి కూడా అట్లాంటి కేసులు పెడుతున్నారే. మన వెంకటరామిరెడ్డి అనే కేవీఆర్ కదా, కేవీఆర్ అనే జర్నలిస్ట్ని పోలీసులు హింసించారంట. తెలంగాణ జర్నలిస్టుల సంఘాల వాళ్ళు కొందరు ఇక్కడ సమావేశమై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ పోలీసు వ్యవస్థ ఇంత అధ్వానంగా మారిందా, ఇట్లా నిరసన చెబుతారని రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళు విమర్శించారు. మీకు ఇక్కడి నుంచి మేము ఈ పౌరుణ్ణి తీసుకెళ్ళి కొల్లాపూర్ సంబంధించిన పౌరుణ్ణి తీసుకెళ్ళి అక్కడ పోలీసులు హింసిస్తుంటే మీరు మాట్లాడరా అని. సో అంత అప్రదిష్ట పాలైపోతే అప్పుడు అటువంటి వాటిని సమర్థించిన రాధాకృష్ణ నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారంట.
అని అన్నారు. మరి అప్పుడు సమర్థించకుండా ఉండాలి కదా, ఆయన న్యాయంగా ఉండాలి కదా. అప్పుడేమో సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తే ప్రజాగ్రహం అంట, ఇప్పుడు మీరు వెళ్ళి నిరసన చెప్తేనేమో అది దాడి అంట, ప్రజాస్వామ్యం మీద దాడి అంట. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా మిగతా వాళ్ళందరూ. పైగా ఇది చాలా విచిత్రం అనిపించింది కదా మన విష్ణు గారు, చంద్రబాబు గారు లాంటి సీనియర్ కూడా ఇటువంటి వ్యాఖ్యల్ని మద్దతు ఇవ్వటం, ఆ అన్న అనకపోయినా కూడా గతంలో ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం ఏ కూటమి ప్రభుత్వంలో, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపించింది? రాధాకృష్ణ గారు రియలైజ్ అవ్వరా చంద్రబాబు గారు లాంటి వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశమా? సార్ ఇప్పుడు ఆ పత్రికలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు 100%. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుకుంటూ నడుస్తున్నటువంటి చరిత్ర ఇదంతా కూడా అనాదిగా జరుగుతున్నటువంటి చరిత్ర. సాక్షి ఆఫీసు గేట్లు పాల్గొట్టి, అద్దాలు పాల్గొట్టి, గోడలు దూకి, పోలీసుల దగ్గరుండి ప్రేక్షక పాత్ర వహిస్తూ అక్కడ జరిగినటువంటి సంఘటనేమో ప్రజల యొక్క ఆగ్రహం అంట. ఆ ప్రజల యొక్క ఆగ్రహం కారణం ఏంటి? అమరావతిని ఏదో అన్నారని చెప్పని, రాశారని చెప్పని డిస్కషన్ జరిగిందని చెప్పిన పోసాని మురళీకృష్ణ దాకా వెళ్తున్నారు మీరు. మీ సంఘటన ఏం జరిగింది? మీ దగ్గర ఎంత దుర్మార్గంగా, దౌర్జన్యంగా వయసును కూడా, సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏ రకంగా వ్యవహరించారు? ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు అనుకున్నది కార్యక్రమమే చట్టబద్ధం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకుని ఆ రకంగా మాట్లాడకూడదు, ఇది సరైనటువంటిది కాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే బలహీనత. బిఆర్ నాయుడు గారి టీవీకి బలహీనత, ఆంధ్రజ్యోతికి లొంగిపోవటము, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్ మహిళల యొక్క ఆగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీలు కూడా ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే రాధాకృష్ణ గారు పెద్ద మనిషి కింద ఎందుకుంటాడండి? ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ చెప్పారు కదా, ఒక ప్రధానమైనటువంటి శత్రుత్వం మన మీద వహిస్తూ, ప్రధానంగా యుద్ధం మన మీద చేస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నటువంటిది రాజకీయ పార్టీల కన్నా ఆంధ్రజ్యోతి, ఈనాడే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన సంవత్సరం క్రితమే చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఆ రోజు జర్నలిస్టులని కానీ, ఆ రోజు పోసాని మురళీ గారిని కానీ ఆ రకంగా అదే కాదు, ఈరోజు పోలీసులు కిలోమీటర్ దూరంలో బయట ఆపేస్తున్నారు ఆంధ్రజ్యోతి దగ్గర బందోబస్తు చేస్తూ. ఇదే పోలీసులు నేను అడుగుతా ఉన్నాను, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినప్పుడు దగ్గరుండి ఎందుకు ఆపలేకపోయారు? అలాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీద 8 గంటల పాటు జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారు? సమాధానం చెప్పాలి కదా. దీనికేమో ముందస్తుగా 24 గంటల ముందుగానే బందోబస్తులు పెట్టుకుంటూ అక్కడేమో ఎదురుకుండా జరుగుతున్నా కూడా మౌనంగా కళ్ళప్పగిచ్చి చూస్తున్నటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే కూటమి ప్రభుత్వము బరితెగించి తన ఇష్టానుసారంగా అన్ని రకాలుగా కూడా ఏకపక్షంగా ముందుకు సాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పత్రిక యొక్క తీరు, పత్రికలో వచ్చినటువంటి కథనాలు, పోలీసుల వ్యవహార శైలి, ప్రభుత్వం దీని మీద స్పందించడము. అందాకేందుకు ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈరోజు కోన రవికుమార్ గారిని కానీ, లేకపోతే కడప జిల్లాకు సంబంధించినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయంలో కానీ, అలాగే బిఆర్ నాయుడు గారి విషయంలో కానీ, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే విషయంలో కానీ ఇలాగా అనేక రకాలుగా మహిళలు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని రక్షించండి అని చెప్పని వాళ్ళందరూ కూడా అడిగినా కూడా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, ఈ పేపర్లు పత్రికలు స్పందించట్లేదు, రాయట్లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడులో వాళ్ళ గురించి రాయటం లేదు. అలాగే ఈ రోజు మహిళల గురించి జడ్పీటీసీ కూడా ఆ రంగంలోకి వచ్చాడంట, ఆ మహిళలను వేధించే కార్యక్రమంలోకి. అట్లా అయిపోయింది చివరి పరిస్థితి. ఒకటి కాదు సార్, ప్రతిరోజు కూడా ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలోనే చూసాం మనం, దేవాలయాలకు సంబంధించినటువంటి చైర్మన్లు అందరూ నెల్లూరులో ఏం జరిగిందో, అలాగే మాచర్లలో జరిగినటువంటి అత్యాచారము. ఒకటి కాదు, రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతుంటే సీరియస్నెస్ లేకుండా సమర్థిస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యవహారం మనం చూసాం. వాళ్ళు సమర్థించుకోవడము, ఇతరుల మీద బురజల్లే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది, జరిగినటువంటి పరిణామాల మీద స్పందించారే తప్ప ఎప్పుడైనా సరే ఆర్కే గురించి నోరు మెదపడం కానీ, లేకపోతే ఆయన్ని టార్గెట్ చేసి 15 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమాలు ఏ రోజైనా ఆపడం జరిగిందా, చెప్పడం జరిగిందా?